ఇందులో ఈ పీజీటీ అనేటువంటి దాని పాత్ర ఎంతవరకు వర్క్ చేస్తుంది అంటారు? సో ఇప్పుడు నేను మాట్లాడిన జెనెటిక్ టెస్టింగ్ Hmm. దాని యాక్చువల్ టర్మ్ ఇస్ పీజీటీ అంటే Okay. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. Hmm. అంటే ఎంబ్రియోని లేడీ గర్భసంచిలోకి పెట్టక ముందు చేసే జెనెటిక్ టెస్టింగ్ ని మనం Okay. పీజీటీ అంటాం. Mhm. నా పీజీటీలో కూడా రకరకాలు ఉంటాయి. 3 రకాలు ఉంటాయి మెయిన్లీ పీజీటీ. పీజీటీఏ అని ఒకటి ఉంటుంది, Okay. దెన్ పీజీటీఎం, దెన్ పీజీటీఎస్ఆర్. Hmm. పీజీటీఏ అనగానే ఇట్ ఇస్ ఎన్యూప్లాయిడీ కోసం టెస్ట్ చేస్తున్నాం. ఎన్యూప్లాయిడీ అంటే ఎవరైనా కావచ్చు, ఒక పిండం, బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు. Hmm. నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 46 ఉండాలి. Hmm. అదే అమ్మాయి అయితే 46XX ఉంటుంది, అదే అబ్బాయి అయితే 46XY ఉంటుంది. కొన్ని ఎంబ్రియోస్ ఏమవుతాయంటే అబ్నార్మల్ గా తయారవ్వచ్చు. అది న్యాచురల్ గా బాడీలో నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా అలా అవ్వచ్చు. ఐవీఎఫ్ లో కూడా ఎగ్ స్పర్మ్ కలిసి అబ్నార్మల్ నంబర్ అంటే 46 బదులు ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ 47 ఉండొచ్చు, Okay. లేదా ఒక క్రోమోజోమ్ తక్కువ ఉండి 45 ఉండొచ్చు. సో ఇలాంటి ఎంబ్రియోస్ ని మనం వాటిలో ఒక హోల్ చేసి వాల్ లో సెల్స్ తీసి టెస్టింగ్ పంపిస్తే వాళ్ళ క్రోమోజోమల్ నంబర్ బయట పెడతారు. Okay. సో ఆ నంబర్ కనుక కరెక్ట్ గా 46 ఉంటే బాగుంది అన్నట్టు, యూప్లాయిడ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అసలు క్రోమోజోమల్ నంబరే తప్పు ఉంటే అది ముందుగానే తెలుసుకొని ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయకుండా Hmm. మనం దాన్ని డిస్కార్డ్ చేసేసేయచ్చు. Okay. ఈ పరంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అనవసరంగా ఈ అబ్నార్మల్ ఎంబ్రియోస్ తెలియక లేడీ గర్భసంచిలో పెట్టేస్తే మొదటిగా మాక్సిమం సక్సెస్ అవ్వవు, Hmm. లేదా సక్సెస్ అయినా అబార్షన్లకు దారి తీయడము, లేదా బయట ప్రెగ్నెన్సీలో స్కాన్స్ లో ఏదో ప్రాబ్లం ఉందని తెలుసుకొని మనమే దాన్ని అబార్ట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. Okay. సో అలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడానికి ఈ పీజీటీఏ చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. Okay. లీగలీ చూసినట్టయితే ఇండియాలో బాయ్ గర్ల్ అన్నది రివీల్ చేయకూడదు, yes. ఎందుకంటే లీగల్ పరంగా వేరే కంట్రీస్ లో ఇన్ ద వరల్డ్ ఫ్యూ కంట్రీస్ ఉన్నాయి ఎక్కడైతే దిస్ ఇస్ లీగల్, అంటే బాయ్ గర్ల్ అని తెలుసుకుంటూ ఉంటారు. అది ఎలా తెలుసుకుంటారు అంటే దిస్ ఇస్ పీజీటీఏ, బట్ Okay. ఇన్ ఇండియా అయితే ఇట్ ఇస్ నాట్ లీగల్. Okay. నెక్స్ట్ పీజీటీఏ తర్వాత ఇంకో 2 టైప్స్ ఉంటాయి. పీజీటీఎం అని ఒకటి ఉంటుంది, పీజీటీఎస్ఆర్ అని ఒకటి ఉంటుంది. Hmm. ఎం అంటే సింగిల్ జీన్ డిజార్డర్స్. Hmm. ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం రన్ అవుతుంది, దానికి కారణం ఒక పర్టిక్యులర్ జీన్ అయి ఉండొచ్చు, మ్యూటేషన్. మళ్ళీ ఇదే ప్రాబ్లం ఫర్దర్ ఆఫ్ స్ప్రింగ్స్ లో వస్తే ఎట్లా అని భయం ఉంటే కపుల్స్ ఆ పర్టిక్యులర్ క్రోమోజోమల్ ఎర్రర్ వాళ్ళకి తయారైన ఎంబ్రియోస్ లో ఉందా లేదా చూసుకొని Okay. ఏ ఎంబ్రియోలో అయితే ఆ జెనెటిక్ ఎర్రర్ లేదో అది పంపిస్తారు. లాస్ట్ పీజీటీఎస్ఆర్ అంటాం. కొన్ని స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్, ట్రాన్స్లోకేషన్ ఎర్రర్స్ అని కొంతమందిలో ఉంటాయి. Hmm. సో అవి కూడా ఉన్నాయా లేదా చూసుకొని మంచి ఎంబ్రియోస్ ని తన గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, అంటే ఈ పీజీటీఏ అనేది మీరైతే ఏదైతే అన్నారో, సో ఓకే, కొన్ని కంట్రీస్లో లీగల్ పర్మిషన్స్ ఉన్నాయి, చెక్ చేస్తారు. అంటే అసలు ఇక్కడ చెప్పకూడదు కాబట్టి చెక్ చేయరు, లేదంటే టెస్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే దాన్ని రివీల్ చేయకుండా ఉంటారా? యా, సో అట్ ద లెవెల్ ఆఫ్ ల్యాబ్ చెప్తాం. Mm. ఫర్టిలిటీ సెంటర్స్ ఇప్పుడు హైదరాబాద్ లో కావచ్చు, వైజాగ్, వరంగల్ సెంటర్స్ ఉన్నాయి. మా లాగానే దేర్ ఆర్ మల్టిపుల్ ఫర్టిలిటీ సెంటర్స్. సో ఫర్టిలిటీ సెంటర్స్ లో ఏం చేస్తామంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎక్కడ నడుస్తా ఉంది. Hmm. అంటే వాళ్ళ ఎగ్ తీసుకుంటున్నారు, స్పర్మ్ తీసుకుంటున్నారు, వాళ్ళ ల్యాబ్స్ లో అవి రెండు కలిపి ఎంబ్రియోస్ తయారు చేస్తున్నారు. ఆ ఎంబ్రియోస్ ని సూటబుల్ గా లేడీ లైనింగ్ బాగుంది అన్నప్పుడు గర్భసంచిలోకి పంపించడం జరుగుతా ఉంది. ఓకే. Now, ఈ ఎంబ్రియోస్ టెస్టింగ్ కానీ ఆ మెకానిజం మన ఫర్టిలిటీ సెంటర్స్ లెవెల్లో ఉండదు. Mhm. మేము ఏం చేస్తాము అంటే ఎవరికన్నా నేను అన్నట్టు అబార్షన్స్ చాలా సార్లు అయ్యాయి, ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి, Hmm. వాళ్ళు గట్టిగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏంటి అంటే ఊరికేనే అన్నెసెసరీగా ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి, సక్సెస్ రావట్లేదు. ఓకే. సో తయారైన ఎంబ్రియోస్ ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని దాంట్లో నిజంగా ఓకే బాగానే ఉన్నాయి అన్న ఎంబ్రియోస్ ని నేను ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. Mhm. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీకి 2 ఎంబ్రియోస్ తయారయ్యాయి అనుకుందాం. Hmm. ఆ తయారైన 2 ఎంబ్రియోస్ ఆ కపుల్వి మేము టెస్టింగ్ వాళ్ళు ఓకే అనుకుంటే ఫర్టిలిటీ సెంటర్ లెవెల్ ల్యాబ్ లో మేము ఒక లేజర్ వేసి ఆ వాల్ లో ఒక స్మాల్ హోల్ చేస్తాం. Hmm. అప్పుడు కొన్ని సెల్స్ బయటకు వస్తాయి. ఆ సెల్స్ ఒక్కటే చిన్న వైర్లో పెట్టి మేము టెస్టింగ్ సెంటర్ కి పంపిస్తాం. ఓకే. నువ్వు టెస్టింగ్ సెంటర్ అనగానే రెగ్యులర్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ సిటీలో ఉన్నాయి, వాళ్ళు చేయరు ఇవన్నీ. Mhm. సో దీనికి సపరేట్ గా కొన్ని సెంటర్స్ ఉంటాయి, డైరెక్ట్ గా అండర్ గవర్నమెంట్ కంట్రోల్, ఓకే. ప్రైవేటైజేషన్ ఉండవు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చూసి రిపోర్ట్ ని మనకు పంపిస్తారు. ఎంబ్రియో మనం ఎక్కడికి పంపించట్లేదు Hmm. టెస్టింగ్ కి, ఎంబ్రియో సెంటర్ లోనే ఉంటుంది. ఓకే. ఓన్లీ దాని నుంచి తీసిన కొన్ని సెల్స్ Cells ని. పంపించడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు ఎంబ్రియో ఫ్రీజింగ్ లో ఉంచుతాం. Mhm. రిపోర్ట్ రివర్ట్ యూజువల్ గా ఒక 15 days to 1 month ఎంతైనా పట్టొచ్చు టైం. ఓకే. వాళ్ళు రిపోర్ట్ పంపించినప్పుడు ఆ రిపోర్ట్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు అందరూ అనుకునేది ఏంటంటే పేషెంట్స్ కానీ కపుల్స్ కానీ
ఆ రిపోర్ట్ లో ఉంటుంది బాయా గర్ల్ అనేది, బాగుందా లేదా అంతా ఉంటుంది, మేము వాళ్ళకి రివీల్ చేయట్లేదు అని అనుకుంటారు. ఓకే. బట్ దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. వాళ్ళు డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేసి సెండ్ చేసే రిపోర్ట్ మాకు ఏది ఉంటుందో అదే మేము పేషెంట్స్ కి చూపిస్తాం, కపుల్స్ కి. సో వాళ్ళ క్లియర్లీ ఆ రిపోర్ట్ లో ఏం రాస్తారంటే ఓన్లీ నేను చెప్పినట్టు యూప్లాయిడా ఎన్యూప్లాయిడా, క్రోమోజోమల్ నంబర్ కరెక్ట్ ఉందా తప్పుందా, బాయా గర్ల్ అనేది రివీల్ చేయరు. ఎందుకంటే ఆ ఓనస్ ఆ సెంటర్స్ మీద ఉంది కాబట్టి ఇండియాలో. సో ఐడియల్లీ మాకు తెలుస్తుందా అంటే నో యాక్చువల్లీ. సో ఎందుకంటే మనకి ఏమన్నా సెంటర్, మన ఫర్టిలిటీ సెంటర్ లో మనకి ఎంబ్రియోస్ తయారైతాయి, పిక్చర్స్ కూడా ఇస్తాము. ఇఫ్ దే వాంట్ దే విల్ షో దెమ్ వాళ్ళ ఎంబ్రియోస్ ని మానిటర్స్ లో చూసి ఎంబ్రియోని బాయా గర్ల్ అని చెప్పడం ఇంపాసిబుల్. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ కపుల్ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఫస్ట్ ఉంది కావాలి అనుకుంటున్నాము, మాకు వాళ్ళు ఎవరు పుట్టినా సరే ప్రాబ్లం లేదు ఇష్టం అని ఇఫ్ వాళ్ళు ఫోర్సింగ్ గా అడిగినా కూడా చెప్పే అవకాశం లేదంటారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే 2 months లో 3 months లో ఒకసారి వి హ్యావ్ కపుల్స్ యాక్చువల్లీ కమింగ్. అంటే వాళ్ళు వింటారు మా వీడియోస్, వాళ్ళు సగం అర్థం చేసుకుంటారు, ఐవీఎఫ్ లో తెలుసుకోవచ్చు వరకు వింటారు, తర్వాత లీగలా కాదా ఎట్లా ఇనిషియేట్ చేస్తాం అనేది వినరు. సంహౌ ఓన్లీ హాఫ్ వే దే లిజన్ విల్ కమ్ అన్నమాట. వాళ్ళ ట్రై వాళ్ళు చేస్తారు. అలానే ఈ మధ్య కాలంలో వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎక్కువ ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ కూడా వస్తున్నారు. అంటే నిజమే బాయ్ కావాలి అని చాలా మంది కోరుకోవచ్చు, బట్ కొన్నిసార్లు గర్ల్ కావాలి అని కూడా వస్తారు. అంటే ఒక బాయ్ ఉన్నారు, ఇప్పుడు గర్ల్ ఉంటే బాగుంటుంది, సో లైక్ ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ ఆ రీజన్స్ కి కూడా వస్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వెరీ హ్యాపీ ఇఫ్ దే వాంట్ అ గర్ల్, బట్ స్టిల్ బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు, వాట్ ఎవర్ దే వాంట్ క్లియర్ గా మేము ఫస్ట్ విజిట్ లోనే చెప్పేస్తాం. దట్ జెండర్ ఆఫ్ ద బేబీ తెలుసుకోవడానికి ఎటువంటి పాసిబిలిటీ లేదు. జస్ట్ మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి మాత్రం డెఫినెట్ గా ట్రీట్మెంట్ ఇవ్వగలము, హెల్ప్ చేయగలము అనేది క్లియర్ గా. తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అంటే ఇప్పుడు లేడీస్ సైడ్ నుంచి చూసుకుంటే కనుక ఎగ్లో మనకేం పెద్ద వేరియేషన్ ఉండదు, బట్ స్పర్మ్లోనే మనకు బేబీనా బాయా అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి సో స్పర్మ్లో కూడా తెలిసే అవకాశం ఏం లేదంటారా? ఇప్పుడు ఎగ్ నుంచి 23 ఎగ్స్ వస్తుంది, హాఫ్ క్రోమోజోమ్ సెట్. సో ఎగ్స్ అన్నిట్లో 23 ఎగ్సే ఉంటుంది. స్పర్మ్స్ లో 23 ఎగ్స్ ఉండొచ్చు, 23 వై ఉండొచ్చు. ఓకే. సో వేసే స్పర్మ్ 23 ఎగ్స్ అయితే 2 XX కాబట్టి గర్ల్ అవుతుంది, అదే వై అయితే XY కాబట్టి బాయ్ అవుతుంది. ఇప్పుడు ట్రీట్మెంట్స్ లో మేము గ్యామెట్స్ హ్యాండిల్ చేసేది 2 ఇన్స్టెన్సెస్ లోనే, IUI ఒకటి, IVF ఒకటి. IUI ట్రీట్మెంట్ లో ఏం చేస్తామంటే స్కాన్ లో ఎగ్ రిలీజ్ అయింది అని తెలిసిన వెంటనే హస్బెండ్ సెంటర్ లో ప్రొవైడ్ చేస్తారు శాంపిల్. ఆ శాంపిల్ మనం ప్రాసెస్ చేసి మంచిగా కదలిక ఉండే కణాలని మనం కాన్సన్ట్రేట్ చేసి ఆ ఫ్రాక్షన్ ని ఆమె గర్భసంచిలో వేస్తున్నాం. సో వేసేటప్పుడు మేము మైక్రోస్కోప్ లో చూసేటప్పుడు కొంతమంది అడుగుతారు ఈ డౌట్స్. ఏమని అడుగుతారంటే ఫాస్ట్ గా కదులుతుందంటే స్పర్మ్ అది వై ఏమో, స్లోగా కదులుతుంటే ఎక్స్ ఏమో. యూ ఓపెన్ దన్ ఇట్ మల్టిపుల్ థింగ్స్ ఆర్ దాని గురించి. ఇట్లా ఉంటే ఎక్స్ ఏమో, ఇట్లా ఉంటే వై ఏమో అని ఆల్ దీస్ ఆర్ గెస్సెస్ అన్నమాట, అంతే. నిజంగా అది తెలిసే అవకాశం ఉందా? నాట్ ఎట్ ఆల్. ప్రతి